ప్యారిస్ ప్రపంచం ప్రేమిస్తున్న నగరం. కేవలం ఐఫిల్ టవర్ మాత్రమే కాదు, ఈ నగరం గుండెలో ఇంకో మహా అద్భుతం ఉంది. మానవ చరిత్ర, కళ, సంస్కృతి, వేల సంవత్సరాల కథలను దాచిపెట్టిన కోట. అదే లూవ్ర్ మ్యూజియం. ప్రపంచంలో అత్యంత పెద్దది, అత్యంత సందర్శించబడేది, అత్యంత ఆసక్తికరమైన రహస్యాలను కలిగి ఉన్న మ్యూజియం. మధ్యయుగాల నుండి ఆధునిక కళ వరకు, ఫరోలు నుండి నెపోలియన్ వరకు, రహస్య చిత్రలేఖనాల నుండి దొంగిలించబడిన పెయింట్స్ వరకు, ఈ లూవ్ర్ లోపలికి అడుగు పెడదాం. లూవ్ర్ మొదట మ్యూజియం కాదు, ఇది ఒక కోట. 1180 ప్రాంతంలో ఫ్రాన్స్ రాజు ఫిలిప్ ఆగస్టు పారిస్ ను శత్రువుల నుండి కాపాడటానికి ఒక భారీ కోటను కట్టించాడు. ఇదే తర్వాత లూవ్ర్గా మారింది. ఆ కోటలో రాతి గోడలు, ఆయుధ గదులు, గార్డుల టవర్లు ఉండేవి. ఈ రోజు మ్యూజియం లోపల మీరు ఆ పురాతన కోట గోడలను చూడగలరు. కాలం మారింది, రాజులు మారారు, కానీ ఈ కోట మాత్రం మరింత పెద్దదై అందమైన రాజభవనంగా రూపాంతరం చెందింది. 16వ శతాబ్దంలో కింగ్ ఫ్రాన్సిస్ కళాకారులను, శిల్పులను ఆహ్వానించాడు. ఈ రాజే ప్రసిద్ధిగాంచిన మోనాలిసాని ఇటలీ నుండి ఫ్రాన్స్ కు తెప్పించాడు. లూవ్ర్ రాజు కోట నుండి కళా సంపదల నిల్వగా మారింది. ఆ తర్వాత నెపోలియన్ కాలంలో ఇది ఇంకా విస్తరించబడింది. ఫ్రెంచ్ విప్లవం అనంతరం 1793లో లూవ్ర్ మ్యూజియం ప్రజలకు మొదటిసారి తెరవబడింది. ఇక మీదట ఇది రాజకోట కాదు, ప్రజల కోసం. మొదటగా 500 కన్నా తక్కువ ఆర్ట్ పీసులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అద్భుతం ఏమిటంటే 38,000 కంటే ఎక్కువ కళాకృతులు ప్రదర్శించబడుతున్నాయి. మరియు మొత్తం కలెక్షన్ 4 లక్షల పైగా ఉంది. లూవ్ర్ వినగానే మనకి గుర్తొచ్చేది ఒకే ఒక చిత్రం, అది గ్లాస్ పిరమిడ్. 1989లో ఆర్కిటెక్ట్ ఐఎంపే డిజైన్ చేసిన ఈ పిరమిడ్ మొదట చాలా వివాదాస్పదమైంది. ప్యారిస్ చరిత్రను పాడు చేస్తున్నావని విమర్శలు. కానీ కాలక్రమంలో ఇది లూవ్ర్కు చిహ్నంగా మారింది. 673 గ్లాస్ ప్యానెళ్లతో తయారైన ఈ పిరమిడ్ రోజులో సూర్యకాంతిని, రాత్రిలో మ్యూజియం లైటింగ్ ను ప్రతిబింబిస్తూ అద్భుతంగా మెరిసిపోతుంది. మోనాలిసా. లూవ్ర్లో రోజుకు లక్షలాది మంది వచ్చే కారణం ఇదే. లియోనార్డో డావిన్సీ పుట్టించిన స్మైల్, ఆమె కళ్ళలోని మిస్టరీ, కూర్చుని ఉన్న ఆరామమైన తేజస్సు, నేపథ్యంలోని విచిత్ర ప్రకృతి దృశ్యం. మోనాలిసా గురించి అనేక రహస్యాలున్నాయి. ఆమె నిజంగా ఎవరు? ప్రధాన సిద్ధాంతం ప్రకారం ఆమె పేరు లిసా గెరార్డిని, ఫ్లోరెన్స్ కు చెందిన వ్యాపారి భార్య. ఆమె స్మైల్ ఎందుకు అంత మిస్టీరియస్? మీరు ఏ యాంగిల్లో చూసినా ఆమె పెదవిలో స్లైట్ స్మైల్ కనిపిస్తుంది. ఇది డావిన్సీ ఉపయోగించిన స్ఫుమాటో టెక్నిక్ కారణం. 1911లో లూవ్ర్లో పనిచేసే ఓ ఇటాలియన్ కార్మికుడు వించెంజో పెరూగియా రాత్రి దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. ఇది ప్రపంచ వార్తల్లో పెద్ద సంచలనం. అతను చెప్పిన కారణం, ఇది ఇటాలియన్ పెయింటింగ్, ఇటలీలో ఉండాలి. చివరికి అది తిరిగి లూవ్ర్కి వచ్చింది. మోనాలిసాకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేశారు. ఎందుకంటే అనేక సార్లు దాడి జరిగింది. ఒకసారి పెయింట్ను విసరడం, మరోసారి కప్పు విసరడం. ఇప్పుడు మనం చేరాము ప్రాచీన ఈజిప్ట్ విభాగానికి. ఇది లూవ్ర్లో అత్యంత పెద్ద విస్తారమైన గ్యాలరీలలో ఒకటి. ఇక్కడ మీరు చూడగలరు ఫరోలు, దేవతల శిల్పాలు, మమ్మీలు, సార్కోఫగస్ అంటే మృతదేహ పెట్టెలు, వేల ఏళ్ల పూర్వపు గోడల చిత్రాలు, భారీ గ్రానైట్ విగ్రహాలు. అందులో ప్రసిద్ధ ది సిట్టింగ్ స్క్రైబ్, ఒక పాత పండితుడు కరగని చూపుతో మనసు చూస్తున్నట్లుంటుంది. ఇక్కడ గ్రీకు కళా సంపద, ప్రపంచ పర్ఫెక్షన్ అని పిలిచే శిల్పాలు. ఇందులో అత్యంత ఫేమస్ వీనస్ డి మైలో, చేతులు లేని దేవత విగ్రహం, ప్రపంచ సౌందర్యానికి చిహ్నం. వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్, గాలి పీల్చుకునేలా కనిపించే తోకలతో విజయం దేవత నైకే 10 మీటర్ల మెట్లు దిగి వస్తున్నట్లుగా తయారు చేశారు. రోమన్లు చేసిన పడవలు, ఆయుధాలు, విగ్రహాలు. అదే కాకుండా బాబిలోనియా, అస్సీరియా, మెసపటోమియా నాగరికతల కళాఖండాలు. ఇందులో ముఖ్యమైనవి హమ్మురాబి కోడ్ స్టీల్, మొదటి లిఖిత రూప చట్టం. లూవ్ర్లో ఫ్రాన్స్ కళాకారుల పూర్వపు మాస్టర్ పీస్లు, లిబర్టీ లీడింగ్ ది పీపుల్, యూజిన్ డెలక్ట్రోయ్, ది కొరోనేషన్ ఆఫ్ నెపోలియన్, జాక్విస్ లూయిస్ డేవిడ్, ది రాఫ్ట్ ఆఫ్ మెడుసా, థియోడోర్ గెరైకాల్డ్. ఇవి ఫ్రాన్స్ చరిత్రను మన కళ్ల ముందు నిలబెట్టే చిత్రాలు.
లూవ్రులో గ్రాండ్ గ్యాలరీ అని పిలిచే పొడవైన హాలు 400 మీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఇటాలియన్ పెయింటింగ్స్ వరుసగా కనిపిస్తాయి. లూవ్రులో అనేక రహస్య కథలు ఉన్నాయి. పిరమిడ్ 666 ప్యానెల్స్ తో తయారైందా? ఇది ఒక అపోహ మాత్రమే. నిజంగా 673 ఉన్నాయి. నెపోలియన్ ఇక్కడ రహస్య గదులు వాడాడంటారు. కొన్ని సీక్రెట్ రూమ్స్ నిజంగానే ఉన్నాయి. లూవ్రు మరియు డావిన్సీ కోడ్ డాక్టర్ డావిన్సీ కోడ్ నవల వలన లూవ్రు మరింత ప్రసిద్ధి పొందింది. పుస్తకంలో చెప్పిన సీక్రెట్స్ ఫిక్షన్ అయినా మ్యూజియం మాత్రం వాటి ఛాయతో మరింత మిస్టీరియస్ అయింది. ఇక్కడ 38,000 ఆర్ట్ పీసులు ఉన్నాయి. అన్నీ చూడాలంటే రోజుకు 8 గంటలు. ఒక్కో ఆర్ట్ పీసును 30 సెకండ్లు చూస్తూ పోతే 95 రోజులు పడుతుంది. లూవ్రులోకి ప్రవేశించగానే విస్తారమైన హాల్స్, సంగీతంలో ప్రతిధ్వనించే అడుగుల శబ్దం, ప్రాచీన విగ్రహాల ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆ ప్రశాంతత. ఇక్కడ ప్రతి వస్తువు ఒక కథ చెబుతుంది. ఇంతటి చరిత్ర, ఇంతటి కళ, ఇంతటి అద్భుతాలు ఒకే భవనంలో దాగి ఉన్నాయి. లూవ్రు అనేది మ్యూజియం మాత్రమే కాదు, మానవ నాగరికత యొక్క ఎన్సైక్లోపీడియా. మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఒక్కసారి లూవ్రుని చూడండి. మీరు కళను కాదు, కాలాన్ని చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.